వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట. అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీడియో నిజంగా అదృష్టం ఉంటే తప్ప మీ కంట పడదని చెప్పుకోవచ్చనమాట. మనకి చక్కగా ఇవాల్టి నుంచి అంటే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 2 వరకు మనకు నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. ఈ రోజుల్లో చేసేటటువంటి పూజలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. మీరు అలా పూజ చేయటం వల్ల ఏంటంటే అమ్మవారికి ఆ కష్టం అనేది చేరి మీరు మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి ప్రతి సమస్య నుంచి ఆ తల్లి చాలా తేలికగా బయటపడేస్తుందనమాట. కాబట్టి వీడియోను పూర్తిగా వినండి. ఆ చేయాల్సినటువంటి పని ఏంటనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందనమాట. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారనమాట. వీరు జీవితంలో చాలా వరకి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను పడి పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చనమాట. చాలా నిదానంగా, చాలా కామ్‌గా ఉంటారండి. ఏదైనా సరే కొంతమందిని ఏంటంటే ఒక మాట మాట్లాడమంటే 10 మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదు. వీరిని ఏదైనా కదిలిస్తేనే ఒక మాట మాట్లాడతారు. కానీ గబక్కున వెంటనే గబా మాట్లాడేసేసేయటము, ఎదుటి వారిని ఏదన్నా ఇబ్బంది పెట్టటము, ఇలాంటివి అసలు వీరికి చేత కావు. కాబట్టి వీరి జీవితంలో చాలా కష్టాలను ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చనమాట. చిన్న వయసు నుంచి కూడా వయసుకు మించినటువంటి బాధ్యతలు, వయసుకు మించినటువంటి భారాలను వీరు మోసుకుంటూ వస్తున్నారనమాట. చదవాలనుకున్న చదువు చదవలేకపోయారు. మధ్యలో చదువులు కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాగే చేయాలనుకున్న పని, చేయాలనుకున్న జీవితం అసలు ఇది కాదు. వారనుకున్నది ఊహించుకున్నది ఒకటైతే వారికి ఇప్పుడు జరుగుతున్నది వేరు. కానీ చేసేది ఏమీ లేదు కదా! ఎక్కువ శాతం జీవితాలు అలాగే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడంట. అలాగా మన ఊహకు భిన్నంగా జీవితం అనేది ఉంటుంది. కానీ ఏం చేయలేం కదా! చేసేది ఏమీ లేదు. భగవంతుడిని దాటి మనం ఏం చేయలేము. ఆయన్ని ప్రాధేయపడటం, కాస్తో కూస్తో మార్పులు చేర్పులు చేయమని చెప్పటం తప్ప చేసేది ఏమీ లేదు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే వీరు కూడా జీవిస్తూ ఉంటారనమాట. ఈ వృశ్చిక రాశి వారేంటంటే చాలా వరకి కూడా అంటే కుటుంబంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో, మానసిక సమస్యలతో, మానసిక ఒత్తిడితో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా పోషించుకోవాలి. ఎందుకంటే భార్యనవ్వచ్చు, బిడ్డలను కావచ్చు, అలా ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఉంటుందండి. అయితే ఎంత ఉన్నప్పటికీ, ఎంత చేసినప్పటికీ కూడా చేసే పనిలో కలుసుబాటు అనేది లేనప్పుడు, రావాల్సిన రూపాయి కూడా మనకు ఆగిపోయినప్పుడు ఏంటంటే, ముందుగా ఇబ్బంది పడేది కుటుంబమేననమాట. అలాగ ఏమి చేయలేకపోయినటువంటి మన చేతగానితనం, మన నిస్సహాయతను చూసుకొని చాలా కుమిలిపోతూ ఉంటామనమాట. అయ్యో! కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేకపోతున్నామే. అందరూ చూస్తే బ్రహ్మాండంగా, హ్యాపీగా మితిమించి అంటే ఒకటి కావాలనుకున్న కాడ 4 తీసుకొని అలా సంతోషంగా బతుకుతున్నారు. కానీ మేమేంటి ఇలాగ చిన్న చిన్న అవసరాలు కూడా మా బిడ్డలకు తీర్చలేకపోతున్నాము. లేకపోతే నా భార్యకి తీర్చలేకపోతున్నాను. నా భర్తకు తీర్చలేకపోతున్నాను. ఇట్లా ఏంటంటే కొంచెం మానసికంగా బాధ అనేది ఈ వృశ్చిక రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇప్పుడేంటంటే మీకు కొంచెం సమయం అనేది సరిగ్గా లేకపోవటం వలన గ్రహాల అనుకూలత అనేది లేకపోవటం వలన మీ జీవితంలో ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అయితే మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించవద్దండి. ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా కూడా మన మంచికి అనుకోవాలి. మీకు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులంటే ఇప్పుడు ఒక కష్టం మనకు గట్టిగా అర్థమైనప్పుడే తర్వాత దానికి వచ్చేటటువంటి సుఖాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతామనమాట. కష్టం విలువ తెలియాలి. మనిషికి సుఖం యొక్క ఆ యొక్క గొప్పతనం తెలియాలంటే కష్టం విలువ అనేది ఖచ్చితంగా తెలియాలనమాట. అలా కాకుండా కొంతమందికి ఫ్రీగా సుఖాలొచ్చేస్తా ఉంటాయనమాట. అంటే తాతలు, ముత్తాతలు, తండ్రులు సంపాదించి బాగా దిట్టంగా వేస్తా ఉంటారనమాట. తరతరాలు కూర్చొని తిన్నా గూడా తరగని ఆస్తులనేవి పోగేస్తూ ఉంటారనమాట. అలాంటి వారికేంటంటే పెద్దగా కష్టాలనేవి తెలీవు. వాళ్ళేంటంటే హ్యాపీగా ఆహ్,
వాళ్ళు చేసే ఆశతో ఒక కాస్తో కూస్తో ఒక రూపాయి సంపాదించుకున్నప్పటికీ చేసినప్పటికీ కూడా నిజంగా కష్టాలు పడేటటువంటి బాధలనేవి వారికి అర్థం కావనమాట. సుఖాలు వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు గానీ పెద్దగా దాని విలువ తెలీదు. నడమంత్రపు సిరి అంటారు చూడండి. అలాంటి నడమంత్రపు సిరితో ఆహ్, కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట. కానీ ఈ వృశ్చిక రాశి వారైతే అలా కాదండి. వీరు చాలా వరకి కూడా జీవితంలో కష్టాలను చూసి ఉంటారు కాబట్టి ఏ మనిషిని కూడా తేలిగ్గా తీసేసి మాట్లాడరు. ఏది కూడా తేలికగా చూసేటటువంటి వ్యక్తులు కాదనమాట. ప్రతి దాని విలువ వీరికి పూర్తిగా తెలుసు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారేంటంటే చాలా వరకి కూడా గొప్ప వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇలా చాలా వరకి కూడా వీరి జీవితం అనేది ఉంటుంది. కానీ మీకు ఈ నవరాత్రులకు మించినటువంటి మంచి రోజులు మళ్ళీ దొరకవండి. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉన్నారనమాట. అసలు ఈ సమస్యల నుంచి మాకు దారి అనేది దొరకదా? మేమెప్పుడు ఇలా బాధలు పడాల్సిందేనా? మేము ఏ జన్మలో చేసినటువంటి ఈ పాపాలేంటి? మాకెందుకు ఇలా శాపాల్లాగా వెంటబడుతున్నాయి? ఏంటి అది ఇది అని చెప్పేసేసి మీరు చాలా సార్లు చాలా కుంగిపోయి కూడా ఉన్నారనమాట. కాబట్టి మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మీకిప్పుడు ఈ నవరాత్రుల్లో దొరికిద్దనమాట. ఎందుకంటే ఈ నవరాత్రులు పోతే మళ్ళీ మనకు సంవత్సరం దాకా కూడా దొరకవనమాట. అంటే మీరు కార్చినటువంటి కన్నీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏదన్నా దారి ఉంటే మేము పైకొచ్చేస్తాము. ఎవరన్నా చెయ్యందిస్తే మేము పైకొచ్చేస్తాము. ఏదన్నా కొంచెం దారి ఉంటే ఆ సమస్యల నుంచి మేము బయటపడతామని చెప్పి చాలా సార్లు మీరు అనుకున్నారు. కాబట్టి ఆ రోజులు మీకు ఆ దారి అనేది ఇప్పుడు మీకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నవరాత్రులు ఈ 9 రోజుల్లో కూడా చక్కగా మీరు అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేయండి. మీకు ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మీ శక్తికి తగిలి మీరు చేయగలిగినటువంటి నైవేద్యాలతో ఆ తల్లిని దీపదూప నైవేద్యాలతో చక్కగా పూజించండి. మీ యొక్క కష్టాన్ని ఆ తల్లికి చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మీకు పూర్తిగా దక్కుతాయన్నమాట. మీ యొక్క కష్టాన్ని ఆ తల్లి స్వీకరించి ఒక తల్లి తన కన్నబిడ్డను ఎలాగైతే తన ఒడిలో చేర్చుకుంటుందో ప్రేమతో, అలాగే ఆ తల్లి కూడా మిమ్మల్ని ఒడిలో చేర్చుకుంటుందన్నమాట. అది మీకు ఎలా అర్థమవుతుందంటే మీరు చేసేటప్పుడు పూజ ఒక ప్రశాంతత అనేది కలుగుతుందనమాట. అదే ఆ తల్లి మిమ్మల్ని స్వీకరించింది అంటానికి అర్థం అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలా చేసేటప్పుడు ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ, ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ 11 సార్లు జపించండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట. ఇంకా మీరేంటంటే మీ దగ్గర డబ్బులుంటాయి కదండీ! రూ. 100 నోటు కానీ, రూ. 200 నోటు కానీ, రూ. 500 నోటు కానీ ఇలా ఉంటాయి కదా! లేదా ఒక 1000 కావచ్చు, 2000 కావచ్చు మీ ఇష్టం. అట్లా తీసుకొని మీరేం చేస్తారంటే వాటిలో ఒక రూ. 50 పర్వాలేదు, ఇబ్బందయితే ఏమీ లేదు. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ నవరాత్రుల్లో మొదటి రోజున మీరు ఆ తల్లి దగ్గర ఆ కాగితం పెట్టేసేసేయండి. పెట్టేసేసి అది 100 అయినా, 50 అయినా పెట్టేసేసి చక్కగా దాని మీద కాస్తంత గంధం కానీ, పసుపు కానీ చల్లేసేసి మీరు చక్కగా ఆ తల్లి దగ్గర పూజ చేసి ఆ నోటుని ఏంటంటే అక్కడే ఉంచేసేసేయండి. ఈ 9 రోజులు కూడా ఆ నోటుని అక్కడే ఉంచేసేసి చక్కగా పూజ చేసుకోండి మీరు. 2 పూటలు చేసినా పర్వాలా, ఒక పూట చేసినా పర్వాలా. ఆ నోటుని మాత్రం 9 రోజులు తీయొద్దు. అలా ఉంచేసేసేయండి. ఇక తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఆ నోటుని తీసుకెళ్ళి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ నోటికి అమ్మవారి యొక్క శక్తి పూర్తిగా వస్తుందనమాట. ఎందుకంటే ఈ 9 రోజులు ఆ తల్లి పాదాల చెంత ఉండేటటువంటి అదృష్టాన్ని ఆ నోటు చేసుకుందనమాట. అలా చేసుకోవటం వలన మీరు చేసే పూజలు ఇలా ప్రతీదీ కూడా ఈ 9 రోజులు కూడా రాత్రింబగళ్ళు ఆ తల్లి దగ్గర ఉండటం వలన ఆ తల్లి యొక్క శక్తులు ఆ నోటిలోకి వస్తాయన్నమాట. అలాగా ఇక దాన్ని తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టుకోవటం వలన మీకు ధనం అనేది వరదలా దూసుకు వస్తుంది. బాగా కలిసి వస్తుందనమాట. బీరువాలో ఒక డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుందనమాట. ఎందుకంటే అంతటి శక్తి, అంత మహిమ గల నోటును ఈ నవరాత్రుల్లో చక్కగా పూజలు అందుకున్నటువంటి నోటును మీరు ఆ తల్లి దగ్గర ఉంచిన నోటును తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవటం వలన బీరువా పవిత్రమవుతుంది. ఏదన్నా దోషాలు ఉన్నా, కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలా చేసి చూడండి. కటిక పేదవారు కూడా కుబేరులుగా మారతారు. అంత బాగా కలిసి వస్తుందనమాట. బాధలు, సమస్యలు ప్రతి మనిషికి కూడా ఉంటాయండి. ఎంత ఉన్నా, ఎంత చేసినా కూడా వాటినే తలుచుకొని అలా కూర్చొని అంటే ఏది చేయకుండా అలా కూర్చోవటం వలన ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే అలా దొరికితే ప్రతి ఒక్కరం కూర్చొని బాధలు పడుతూ ఉంటాము. ఇంకా కొంతమంది ఏంటంటే పనుల్లో బిజీగా ఉండేసేసి తల్లికి అంటే ఇంట్లో చక్కగా ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో కూడా దేవుడిని
అంటే పూజ చేసుకోవటానికి టైం అనేది ఉండదు పాపం వారికి. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటూ ఉంటారు. కానీ కాస్త సమయాన్ని తీసి పక్కన పెట్టి మీరు దైవానికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే మీ నుంచి మీ సమస్యలు, కష్టాలనేవి అంత దూరంగా వెళ్ళగలుగుతాయన్నమాట. ఎప్పుడూ కూడా భగవంతుడిని ఒక్క మాట కూడా అనకూడదండి. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కసారి బాధలు తట్టుకోలేక ఏం పాపం చేశామయ్యా మమ్మల్ని ఈ రకంగా ఏడిపిస్తున్నామని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ మన పాపపుణ్యాలతో భగవంతుడికి సంబంధం లేదు. ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపాల వల్లో, శాపాల వల్లో ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటామనమాట. కాబట్టి ఆ తల్లిని మీరు నోరు తెరిచి అడిగి మమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడేయమ్మా అని చెప్పేసేసి మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి మిమ్మల్ని బయట పడేస్తుందండి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీరు చేసే పనుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు, ఇంట్లో ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు, మీ ఇంటి మీద నరదిష్టులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి ఇంట్లో కంటికి కనిపించని కారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. నరదిష్టి ఇలాగ నలుగురు ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ఇంట్లో పూజలు అందుకోవటం వలన ఇల్లు పవిత్రం అవుతుందన్నమాట. కాబట్టి చక్కగా నియమనిష్టలతో చేయండి. ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. కోడిగుడ్డుతో సహా తినకూడదు అనమాట. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే. ఎందుకంటే ఏదన్నా చెట్టు కాయట్లేదు కదా కోడిగుడ్డు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారమే. ఇక చికెను, మటను, ఫిష్షు, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈ 9 రోజులు మీరు వండొద్దు. బయట కూడా తినొద్దనమాట. ఎందుకంటే కొంతమంది మాంసాహార ప్రియులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఈ 9 రోజులు మీ నోరు కట్టేసుకోవటం వలన మీకు జీవితంలో మంచిగా కలిసొచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ నవరాత్రుల్లో నలుపు రంగు బట్టలు కూడా ధరించవద్దు. ఇలాంటి నియమాలు మీరు ఖచ్చితంగా పాటించండి. మీరు ఎంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఆ తల్లిని పూజిస్తారో మీరు మీ సమస్యల నుంచి అంత బాగా బయటపడగలుగుతారు. మీరు చేసేటటువంటి వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు అక్కడ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి త్వరలోనే తొలగిపోతాయి. అట్లా వాటి గురించి మీరు భయపడి కంగారు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏమీ లేదు. ఈ మధ్య మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారనమాట. దయచేసి మీరు టెన్షన్ అనేది పడొద్దండి. ఎందుకంటే భగవంతుడు మన నుదుటిన ఏది రాస్తే అదే జరిగిద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం తప్పించుకోలేమన్నమాట. అది ఉండాలని ఉంటాయి. పోవాలని ఉన్నాయి పోతాయి. అవి రాసి పెట్టుంటాడు భగవంతుడు ముందుగానే. కాబట్టి వాటిని మనం చేయగలిగేది ఏమీ లేదనమాట. కాబట్టి ఉంటాయో పోతాయో ఏం జరిగిద్దో ఏం జరగదో ఇలా ప్రతి క్షణం కూడా టెన్షన్తో మనల్ని మనం హింసించుకునే కన్నా ఆ భగవంతుడిని నమ్ముకొని అయ్యా నిన్నే నమ్ముకున్నాము, మా జీవితాన్ని ఏం చేస్తావో నువ్వే చెయ్యి, ముంచుతావో తేల్చుతావో నీదే భారం, ఎందుకంటే పడే ఓపికలు కూడా ఇక మాకు లేవు, ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది, మాకు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటేనయ్యి, నిన్ను మేము అడిగేది ఏంటంటే మనశ్శాంతి నువ్వు, ఇక అంతకు మించి నిన్ను మేము అడిగేది కూడా ఏమీ లేదు. మనశ్శాంతి ఉంటే పస్తులున్నా పర్వాలేదండి. అలా కాకుండా మనశ్శాంతి లేని వాళ్ళకు తెలుసు ఆ బాధ ఏంటనేది. కొంతమందికి మానసికంగా కూడా సరిగ్గా ఉండలేరనమాట. మానసికంగా సరిగ్గా లేక నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గరకు వెళ్తే తెలిసిద్దనమాట మనశ్శాంతి యొక్క విలువ ఏంటి, వాళ్ళ బ్రతుకులతో పోల్చుకుంటే మన బ్రతుకులు ఎంతవరకు బెటర్ అని చెప్పేసేసి. కాబట్టి భగవంతుడిని మనం ఎప్పుడైనా సరే నోరు తెరిచి అడగాల్సినది ఒకే ఒక్క విషయం. అదేంటంటే మనశ్శాంతి, మన మైండ్ మనం అదుపులో ఉండటం అన్నమాట. ఇది ఒక్కటి మీరు కోరుకోండి, మిగిలినవన్నీ కూడా అవే జరుగుతాయి. అంటే మీ మనసును మీరు జయించగలిగినప్పుడు మీరు ప్రపంచాన్నే జయించగలుగుతారనమాట. అది ఆ ధైర్యం అనేది మీకు ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారైతే చక్కగా ఇలా చేసేసేయండి. ఈ 3 రోజులు మీకు జరిగేదైతే ఇదనమాట. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారికి ఏంటి అనేది, ఏం చెయ్యాలి, ఏ మాట చెప్పుకోవాలి, మీకు జీవితానికి సంబంధించినటువంటి చాలా విలువైన మాటలు ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. దానివల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్
చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.